ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో ప్రపంచంలోని పెద్ద ఎటువంటి అడ్వాన్స్ మిషన్స్ చూపిస్తాను అంటే వాటి పనిని మరియు టెక్నాలజీని చూసి మీరు ఎంతగానో ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ వీడియోను లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. నేను ఈ వీడియోని చేయడానికి చాలా రీసెర్చ్ అండ్ హార్డ్ వర్క్ చేశాను. కాబట్టి మీరు ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెన్సింగ్ రోబోట్ చాలా వింతగా కనబడే ఇన్వెన్షన్ ఒకలాంటి రోబోటిక్ సిస్టమ్. ఇది సెన్సింగ్ టెక్నిక్ పైన పనిచేస్తుంది. ఏదైనా ఒక వస్తువు దీనికి దగ్గరగా తీసుకువస్తూనే ఈ రోబోట్ కొద్దిపాటి టచ్ వల్ల దాన్ని అంచనా వేసి పట్టుకుంటుంది. ఇప్పుడు ఇంజనీర్స్ డైలీ లైఫ్లో యూజ్ అయ్యేలా దీనిపైన రకరకాల టెస్టులు చేస్తున్నారు. దానివల్ల నార్మల్ పీపుల్కి రక్షణ ఇవ్వడం నుంచి బాడీ పార్ట్స్ డెవలప్మెంట్లో కూడా యూజ్ అవుతుంది. గ్రెయిన్ వీవిల్ ఎప్పుడు కూడా ధాన్యాన్ని ఇటువంటి పెద్ద బిల్డింగ్స్లో స్టోర్ చేస్తారు. ఇందులో ఎటువంటి పురుగులు, ఫంగస్ వంటివి రాకుండా ఉండడానికి ఆ ధాన్యాన్ని ఎప్పుడు కదిలిస్తూ ఉండాలి. అయితే ఈ రోబోటిక్ మిషన్ ఆ పనిని చాలా తెలివిగా కంటిన్యూస్గా చేస్తుంది. ఇప్పటివరకు ఆ పనిని మనుషులే చేసేవారు. అలా ఈ ధాన్యంలోకి వెళ్ళినప్పుడు ఎన్నో ప్రాణాంతక సంఘటనలు జరిగేవి. అందువల్ల అలా జరగకుండా ఉండడానికి ఆ పనిని కంటిన్యూస్గా చేయడానికి ఈ రోబోట్ చాలా హెల్ప్ఫుల్ అని ప్రూవ్ అవుతుంది. ఆటో ఫ్యూల్ చాలా దేశాలు ఇప్పుడు వెహికల్స్ని ఫ్యూల్ని రోబోట్ ద్వారా ఫిల్ చేస్తున్నారు. డెన్మార్క్లోని ఒక పెట్రోల్ పంప్లో ఉన్న ఈ రోబోట్ దగ్గరకు వెహికల్ రాగానే యాక్టివ్ అవుతుంది. మొదట ఈ రోబోట్ పెట్రోల్ ఫిల్ చేయడానికి ట్యాంక్ మూతను ఓపెన్ చేస్తుంది. దాని తర్వాత మరో రోబోట్ నాజిల్ని లేపి ట్యాంక్లో ఉంచుతుంది. ఇక తర్వాత పెట్రోల్ ఫిల్ చేస్తుంది. అది కూడా మనిషి ఎలుపు లేకుండా ఇదంతా జరుగుతుంది. ఎవర్లెస్ స్మార్ట్ బ్యాగ్ ఒక పర్సులాగా కనబడే ఈ టూల్ ఒకలాంటి బ్యాగ్. దీన్ని మీరు రోజువారీ ఎన్నో పనులకు యూజ్ చేయవచ్చు. చాలా ఈజీగా ఫోల్డ్ అయ్యే ఈ బ్యాగ్ చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. ఎన్నో కిలోగ్రాముల వెయిట్ను కూడా ఇది చాలా ఈజీగా మోయగలుగుతుంది. దీన్ని ఒక స్పెషల్ క్లాత్తో తయారు చేస్తారు. దానివల్ల ఇది వెయిట్లో తక్కువగా, ఫోల్డ్ చేసినప్పుడు సైజులో చాలా చిన్నగా అవుతుంది. బ్యాడ్జర్ బ్రేకర్ ఇది ఒక అద్భుతమైన మిషన్. దీన్ని రోడ్డును పగలగొట్టడానికి యూజ్ చేస్తారు. ఇందులో వెనుక వైపు ఒక చాలా పెద్ద హైడ్రాలిక్ సిస్టమ్ అమర్చి ఉంటుంది. అది కంటిన్యూస్గా నేలపై కొడుతూ ఉంటుంది. ఈ హ్యామర్ ఇంపాక్ట్ ఎంత డేంజరస్గా ఉంటుందంటే ఎంతో బలమైన రోడ్డును కూడా ఇది ఒక దెబ్బతో పగలగొడుతుంది. మోస్మోటిక్ ఇది హై ప్రెజర్ ప్లానింగ్ వాటర్ టూల్. దీన్ని స్పెషల్గా వెహికల్స్ కింద భాగాన్ని క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది నీటిని రొటేట్ చేస్తూ చాలా స్పీడ్గా స్ప్రే చేస్తుంది. దీనివల్ల బలంగా ఇరుక్కున్న మురికైనా సరే చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. ఈ టూల్ని వెహికల్స్ మాత్రమే కాదు, రోడ్డుని క్లీన్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. ఇది రోడ్డును కూడా చాలా బాగా క్లీన్ చేస్తుంది. ప్లక్కర్ ఈ మిషన్ ని చెట్లు కట్ చేసిన తర్వాత వాటి వేర్లను నేల నుంచి బయటకు తీయడానికి యూజ్ చేస్తారు. ఈ మిషన్ వెనుక భాగంలో 2 ముళ్ళు లాంటి 2 వీల్స్ ఉంటాయి. వాటిని కట్ చేసిన తర్వాత చెట్ల మీదుగా తీసుకువెళ్తారు. దానివల్ల కట్ చేయబడిన చెట్లు వాటిలో ఇరుక్కుని వేర్లతో సహా బయటకు వచ్చేస్తాయి. ఫోల్డబుల్ మౌస్ ఈ విధమైన మౌస్ని మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఒక లావు అయిన క్లాత్ లాగా కనబడే ఈ మౌస్ని ఒక స్పెషల్ యాంగిల్ లాగా సెట్ చేయడం వల్ల నార్మల్ మౌస్ లాగానే కనిపిస్తుంది. మీరు మీ వర్క్ అయిన తర్వాత దీన్ని ఫ్లాట్గా చేసి మీ బ్యాగ్లో వేసుకొని ఎక్కడికైనా వెళ్ళవచ్చు. 4 గ్రాముల వెయిట్ కలిగిన మౌస్ బ్యాటరీతో సహా వస్తుంది. దానివల్ల మీరు దీన్ని చార్జ్ చేసి ల్యాప్టాప్ కైనా కంప్యూటర్ కైనా యూజ్ చేయవచ్చు.